ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి కూడా నమస్కారం చేసుకుని, వాల్మీకి మహర్షి మనకిచ్చిన ఆది కావ్యంలో బాలకాండలో విశ్వామిత్ర మహర్షి యొక్క ప్రస్థానం, ఆయన ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఆయన రాజుగా ఉన్నవాడు రజోగుణాన్ని వదిలిపెట్టి, రాగద్వేషాలను వదిలిపెట్టి, కామక్రోధాలను వదిలిపెట్టి ఏ విధంగా ఎదుగుతూ వెళ్ళారని ఇంతవరకు చూసుకున్నాము. ఆయన కథ ఎంత ఇన్స్పిరేషనల్ గా ఉందో, ఒకవైపు ఇన్స్పైర్ చేస్తుంది మనం కూడా అట్లా చెయ్యాలి అని, ఇంకొక వైపు తప్పకుండా సాధించగలమన్న నమ్మకాన్ని కూడా కలిగించింది నాకైతే. ఆ నమ్మకంతో ఆయన్నే మళ్ళీ ముందు పెట్టుకుని ఆయన వెనకాల రామచంద్రమూర్తి, లక్ష్మణ స్వామి, మిగిలిన ఋషులు ఎట్లా వెళ్తున్నారో అట్లా మనం కూడా వెళ్తూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, ఇదంతా కథంతా శతానందుల వారు రామచంద్రమూర్తికి చెప్పి ఇంకా ఆయన ఆపారు. అటువంటి గొప్ప వ్యక్తి అయిన, మహర్షి అయిన, రాజర్షి అయిన, గొప్ప పరాక్రమశాలి, గొప్ప బ్రహ్మవేత్త, అటువంటి వాడు తపస్సే, మూర్తి భవించిన తపస్సే ఇక్కడ ఉన్నాడు అని చెప్పి మన శతానందుల వారు విరమించారు. అప్పుడు జనక మహారాజు చాలా సంతోషించాడు శతానందుల వారితో. శతానందుల వారు ఎవరు? మన జనక మహారాజుకి పురోహితులు, రాజపురోహితులు. ఆయనతో మన జనకుల వారు, మీరు చెప్పిన ఈ విశ్వామిత్రుల వారి కథను రామచంద్రుడు, నేనే కాదు, ఈ యజ్ఞానికి వచ్చిన అందరము విన్నాము అని ఆయన ఎంతో మురిసిపోయాడు. తర్వాత ఇంక మరి సాయంకాలం అవుతూ ఉన్నది. సాయం సంధ్య కృత్యాలున్నాయి, అందుకని మరి బయలుదేరుతాను, అనుజ్ఞ ఇవ్వండి అని అడిగాడు. విశ్వామిత్రుడు కూడా సరేనన్నాడు. ఇంకా రాజుగారు, ఆయన పరివారం మళ్ళీ అదే యజ్ఞ వేదికలోనే పక్కన వాళ్ళ వాసాలు ఉండిండొచ్చు, అక్కడికి వెళ్ళినట్టున్నారు. రేపొద్దున కలుద్దామని చెప్పుకుంటూ వెళ్ళాడు మన జనకులు. ఇంకప్పుడు మన విశ్వామిత్రుల వారు కూడా రామచంద్రమూర్తిని, లక్ష్మణుని తీసుకొని ఆయన ఎక్కడ ఉంటున్నారో ఆ నివాసానికి ఆయన కూడా వెళ్ళారు. అక్కడ ఆపాము, అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాం. అథ షట్షష్టితమ సర్గ, 66వ సర్గ. తతః ప్రభాతే విమలే కృతకర్మ నరాధిపః విశ్వామిత్రం మహాత్మానం ఆజుహావ సరాఘవం. తతః ఇంకప్పుడు విమలే ప్రభాతే, నిర్మలమైన ప్రభాత సమయంలో, మన నరాధిపః రాజుగారు జనక మహారాజు కృతకర్మ, ప్రాతకాల సంధ్యావందనాదులన్నీ ముగించుకుని, ఆ కర్మలన్నీ ఆయన పూర్తి చేసుకుని, ఇంకా మహాత్మానం విశ్వామిత్రం, విశ్వామిత్ర మహర్షిని, సరాఘవం, రాముడితో పాటు తనెక్కడున్నారో అక్కడికి రమ్మని ఆజుహావా, ఆహ్వానించారు. తతః ప్రభాతే విమలే కృతకర్మ నరాధిపః విశ్వామిత్రం మహాత్మానం ఆజుహావ సరాఘవం తం అర్చయిత్వా ధర్మాత్మా శాస్త్రదృష్టేణ కర్మణ రాఘవౌ చ మహాత్మానౌ తదా వాక్యం ఉవాచః. ఇంకప్పుడు ఆ ధర్మాత్మ, మన ధర్మాత్ముడైన జనక మహారాజు గారు శాస్త్రదృష్టేన, శాస్త్రోక్తమైన కర్మణ, కర్మలతో, తం, మన విశ్వామిత్ర మహర్షిని, అట్లానే మహాత్మానౌ రాఘవౌ చ, మహాత్ములైన రాఘవులు, రామలక్ష్మణులు, వాళ్ళని కూడా అర్చయిత్వా, పూజించి, పొద్దున్నే రమ్మని పిలిస్తే అందరూ వెళ్ళారు కదా మరి విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు, వాళ్ళకి
వేదోక్తమైన శాస్త్రోక్తమైన గౌరవ మర్యాదలన్నీ చేసి తదా ఇంకా తర్వాత మన జనకుల వారు ఈ విధంగా ఈ వాక్యం మాటను ఉవాచః అన్నారు. తం అర్చయిత్వా ధర్మాత్మా శాస్త్ర దృష్టేన కర్మణ రాఘవౌ చ మహాత్మానౌ తదా వాక్యం ఉవాచః. భగవన్ స్వాగతం తే అస్తు కిం కరోమి తవ అనగా భవాన్ ఆజ్ఞాపయితు మాం ఆజ్ఞాప్యః భవతా హి అహం. భగవన్ స్వామి తే మీకు స్వాగతం అస్తు స్వాగతం అవుగాక. కిం ఏమి తవ మీకోసం కరోమి చెయ్యగలిగిన వాడను. ఓ అనఘా ఓ పుణ్యాత్ముడా, కిం కరోమి నేను మీ కింకరుణ్ణి, ఏమి చేయగలవాడనో చెప్పండి. భవాన్ మీరు ఆజ్ఞాపయతు ఆజ్ఞాపించండి, మాం నన్ను ఎందుకు అంటే భవతా మీకు అహం నేను ఆజ్ఞాప్యః ఆజ్ఞాపింపదగిన వాడిని కదా, నన్ను ఆజ్ఞాపించండి, ఏమి చేయగలవాడనో చెప్పండి అని ఆయన అన్నాడు. భగవన్ స్వాగతం తే అస్తు కిం కరోమి తవ అనగా భవాన్ ఆజ్ఞాపయతు మాం ఆజ్ఞాప్యః భవతా హి అహం. ఏవం ఉక్తః సః ధర్మాత్మా జనకేన మహాత్మనా ప్రత్యువాచ మునిః వీరం వాక్యం వాక్య విశారదః. ఏవం ఈ విధంగా మహాత్మనా జనకేన మహాత్ముడైన జనకుడి చేత ఉక్తః చెప్పబడ్డవాడై సహ ధర్మాత్మ ఆ ధర్మాత్ముడు వాక్య విశారదః వాక్య కోవిదుడు మునిహి మన విశ్వామిత్ర మహర్షి ఆ వీరం వీరుడితో జనక మహారాజుతో ఈ వాక్యం మాటను ప్రత్యువాచ బదులు పలికాడు. ఏవం ఉక్తః సహ ధర్మాత్మా జనకేన మహాత్మనా ప్రత్యువాచ మునిః వీరం వాక్యం వాక్య విశారదః. పుత్రౌ దశరథస్య ఇమౌ క్షత్రియౌ లోక విశ్రుతౌ ద్రష్టుకామౌ ధనుః శ్రేష్టం యత్ ఏతత్ త్వయి తిష్ఠతి. ఇమౌ వీళ్ళిద్దరూ దశరథస్య పుత్రౌ దశరథుడి యొక్క పుత్రులు, క్షత్రియౌ క్షత్రియ కుమారులు రాకుమారులు, లోక విశ్రుతౌ చాలా గొప్ప పేరున్నవారు, యత్ ఏదైతే త్వయి నీ దగ్గర తిష్ఠతి ఉందో ఏతతిది ఆ శ్రేష్టం ధనుః ఆ శ్రేష్టమైన ధనుస్సును ద్రష్టుకామౌ చూడాలని కోరికతో ఉన్నవాళ్ళు. ఎందుకన్నాడంటే మరి మన జనక మహారాజు యజ్ఞం చేసుకుంటున్నాడు వెళ్దాం పదండి అంటే వాళ్ళు వస్తూనే ఉన్నారు, రామచంద్రమూర్తి రానని అనలేదు. అయినా కూడా పసిపిల్లలు రాకుమారులు మునులు లేదా పెద్దవాళ్లు చేసుకునే యజ్ఞాలకి పసిపిల్లలు వాళ్ళని రమ్మని పిలుస్తూ వాళ్ళ కోసం కూడా వాళ్ళకి ఉత్సాహం కలిగించడానికి వాళ్ళకు కూడా ఉత్సాహంగా ఉండడానికి ఈయన దగ్గర చాలా గొప్ప ధనుస్సు ఒకటి ఉంది, దాన్ని చూడొచ్చు రామా, అందుకని వెళ్దామని కూడా చెప్పాడు ఆయన. కాబట్టి ఆ మాట నిలబెట్టుకుంటున్నాడు. ఏం చెప్పాడంటే ఇదిగో నీ దగ్గర ఏదైతే ఆ గొప్ప ధనుస్సు ఉన్నదో దాన్ని వీళ్ళిద్దరి రాకుమారులు దశరథుడి కొడుకులు చూడాలనుకుంటున్నారు అని ఆయన చెప్పాడు. పుత్రౌ దశరథస్య ఇమౌ క్షత్రియౌ లోక విశ్రుతౌ ద్రష్టుకామౌ ధనుః శ్రేష్టం యత్ ఏతత్ త్వయి తిష్ఠతి. ఏతత్ దర్శయ భద్రం తే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాత్ అస్య ధనుషః యథా ఇష్టం ప్రతియాస్యతః. ఏతత్ దాన్ని ఆ గొప్ప ధనుస్సును దర్శయ చూపించు మరి, తే భద్రం నీకు భద్రమవుగాక. ఆ విధంగా అస్య ధనుషః ఈ ధనుస్సును నీ దగ్గరున్న దాన్ని దర్శనాత్ చూసిన తర్వాత వీళ్ళిద్దరు నృపాత్మజౌ రాకుమారులు
కృతకామౌ కోరిక తీరిన వాళ్ళు, దాన్ని చూడడం కోసం ఎంత దూరం వచ్చారు, ఆ కోరిక తీరితే వాళ్ళు యథా ఇష్టం మరి వాళ్ళు సంతోషంగా ప్రతియాస్యత వెనక్కి తిరిగి బయలుదేరుతారు. మరి చూడడం కోసమే వచ్చారు, నువ్వు చూపిస్తే చూసి వాళ్ళు మళ్ళీ వెళ్తారు అని ఆయన అన్నాడు. ఏతత్ దర్శయ భద్రం తే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాత్ అస్య ధనుషః యథా ఇష్టం ప్రతియాస్యతః. ఏవం ఉక్తః తు జనకః ప్రత్యువాచ మహామునిం శ్రూయతాం అస్య ధనుషః యత్ అర్థం ఇహ తిష్ఠతి. ఏవం ఈ విధంగా ఉక్తః చెప్పబడ్డవాడై తు మరి జనకః జనకుడు మహాముని మహాముని విశ్వామిత్ర మహామునితో ఈ విధంగా ప్రత్యువాచ బదులు పలికాడు. వీళ్ళిద్దరూ రాకుమారులయ్యా, దశరథుడి కొడుకులు, నీ దగ్గరున్న గొప్ప ధనుస్సును చూడడానికి వచ్చారు, నువ్వు చూపిస్తే వాళ్ళు చూసి మరి బయలుదేరుతారు అంటే ఆ మాట విని మన జనకుడు విశ్వామిత్ర మహర్షితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. అస్య ధనుషః ఈ ధనుస్సు యత్ అర్థం ఏ కారణానికి ఇహ మా దగ్గర తిష్ఠతి ఉన్నదో అది చెప్తాను, శ్రూయతాం వినబడుగాక. ఆ ధనుస్సు నా దగ్గర ఎందుకుందో మీకు చెప్తాను, అది వినండి అని ఆయన చెప్తూ ఉన్నాడు మన జనకుడు. ఏవం ఉక్తః తు జనకః ప్రత్యువాచ మహామునిం శ్రూయతాం అస్య ధనుషః యదర్థం ఇహ తిష్ఠతి. దేవరాతః ఇతి ఖ్యాతః నిమేః షష్ఠః మహీపతిః న్యాసః అయం తస్య భగవన్ హస్తే దత్తః మహాత్మనా. నిమేహే నిమి చక్రవర్తికి షష్ఠః ఆయన నుంచి ఒక ఆరో తరం వాడు ఒక మహీపతి రాజుగారున్నారు. ఆయన దేవరాతః దేవరాతుడు ఇతి అని ఖ్యాతః పేరున్నవాడు. నిమి చక్రవర్తి నుంచి ఒక 6వ తరము రాజుగారు దేవరాతుడు అని ఉన్నాడు. అయం ఇది ఈ ధనుస్సు తస్య ఆయన కోసము ఆయన హస్తే ఆయన చేతిలో మహాత్ముడైన శివుడి చేత న్యాసంగా దత్తః ఉంచబడ్డది. నీ దగ్గర ఉంచుకో కొన్నాళ్ళని చెప్పి న్యాసంగా ఆయనకిచ్చారు. నిమి చక్రవర్తి నుంచి 6వ తరం వాడైన దేవరాతుడికి పరమశివుడు ఈ మా దగ్గర ఇప్పుడున్న ఈ గొప్ప ధనుస్సును శివధనుస్సును ఆయనే దేవరాతుడి చేతిలో పెట్టాడు న్యాసంగా. ఓ భగవన్, ఓ విశ్వామిత్ర మహర్షి అని చెప్తూ ఉన్నాడు మన జనకుడు ఆ కథని. దేవరాతః ఇతి ఖ్యాతః నిమేః షష్ఠః మహీపతిః న్యాసః అయం తస్య భగవన్ హస్తే దత్తః మహాత్మనా. దక్షయజ్ఞవధై పూర్వం ధనుః ఆయమ్య వీర్యవాన్ రుద్రః తు త్రిదశాన్ రోషాత్ సలీలం ఇదం అబ్రవీత్. పూర్వం ఒకానొక సమయంలో దక్షయజ్ఞ సమయంలో దక్షుణ్ణి వధిస్తున్న సమయంలో దక్షయజ్ఞం జరుగుతున్నప్పుడు దక్షుణ్ణి ఆ యజ్ఞంలో వధిస్తున్న సమయంలో ఆ దక్షుడి యొక్క వధ జరిగిన తర్వాత మన వీర్యవాన్ రుద్రః మన పరాక్రమవంతుడు రుద్రుడు ఈ ధనుస్సును ఆయమ్య ఎక్కుపెట్టి, అది కూడా ఏ విధంగా ఆయన ఎక్కుపెట్టాడు, సలీలం లీలగా ఆటలాగా సునాయాసంగా ఆ ధనుస్సును ఆయమ్య ఎక్కుపెట్టి రోషాత్ కోపంతో త్రిదశాన్ దేవతలతో ఈ విధంగా ఇదం ఈ మాటలను అబ్రవీత్. పూర్వం అప్పుడు దక్షుడు యజ్ఞం చేసుకుంటున్న సమయంలో దక్ష యజ్ఞ సమయంలో మన వీరుడు రుద్రుడు ఆ భగవంతుడు అవలీలగా ఈ ధనుస్సును ఎక్కుపెట్టి
కోపంతో దేవతలతో ఈ మాటని అన్నాడు. దక్షయజ్ఞవధై పూర్వం ధనుః ఆయమ్య వీర్యవాన్ రుద్రః తు త్రిదశాన్ రోషాత్ సలీలం ఇదం అబ్రవీత్. యస్మాత్ భాగార్థినః భాగాన్ న కల్పయత మే సురాః వరాంగాణి మహార్హాణి ధనుషా శాతయామి వహ అన్నాడు. రుద్రుడు ఏమన్నాడంటే మహారౌద్రంతో, ఇదిగో ఓ సురాహ దేవతల్లారా, భాగార్థినః యజ్ఞ భాగానికి అర్హుణ్ణి నేను. అటువంటి మే నాకు యస్మాత్ ఏ కారణానికైతే భాగాన్ నా యజ్ఞ భాగాలను నాకు నా కల్పయత కల్పించలేదో ఓ సురాహ ఓ దేవతల్లారా, అటువంటి వహ మీ యొక్క మహార్హాణి గొప్పవైన వరాంగాణి, వరం అంటే శ్రేష్టమైన అంగం, శరీరంలో గొప్ప అంగం తల, కాబట్టి మీ గొప్ప తలలన్నిటినీ నేను ఈ ఈ ధనుస్సుతో శాతయామి ఖండిస్తాను అని ఆయన అన్నాడు. అవలీలగా ఆ ధనుస్సుని ఎత్తిపెట్టాడు. రోషంతోటి యజ్ఞ భాగార్థిని, నన్ను మీరు ఏ కారణం చేత ఆ భాగాలను తీసుకోకుండా చేశారో అటువంటి మీ తలలను నేను ఖండిస్తాను ఈ ధనుస్సుతో అన్నాడు. యస్మాత్ భాగార్థినః భాగాన్ న కల్పయత మే సురాః వరాంగాణి మహార్హాణి ధనుషా శాతయామి వహ. తతః విమనసః సర్వై దేవాః వై మునిపుంగవా ప్రసాదయంతి దేవేశం తేషాం ప్రీతః అభవత్ భవః. తతః ఇంకప్పుడు ఆయన ఆ విధంగా కోపంగా ఆ వింటిని ఎక్కుబెట్టి శివధనుస్సును ఇంక దీంతో మీ తలలు ఖండిస్తాననేసరికి పాపము సర్వే దేవాః దేవతలందరూ విమనసః వాళ్ళ మనస్సులన్నీ తల్లడిల్లిపోయాయి. పాపము వాళ్ళందరూ వ్యాకుల చిత్తాలతో ఉన్నారు, భయపడ్డారు. వాళ్ళు ఏం చేశారంటే దేవేశం ఆ దేవేశుణ్ణి ఈశ్వరుణ్ణి ప్రసాదయంతి మళ్ళీ ప్రసన్నుణ్ణి చేసుకున్నారు. ఇంకప్పుడు మన భవుడు తేషాం వారి పట్ల ప్రీతః అభవత్ ప్రీతుడయ్యాడు. ఓ మునిపుంగవ అని మన జనకుల వారు విశ్వామిత్రుడికి కథంతా చెప్తూ ఉన్నారు. ఒకానొక సమయంలో దక్షయజ్ఞ వధలో మన దేవతలందరి మీద రుద్రుడికి కోపం వచ్చి మీ తలలు ఖండిస్తా అంటే వాళ్ళు ఆయన్ని మళ్ళీ ప్రసన్నుణ్ణి చేసుకున్నారు. ఆయన సంతోషించాడు. తతః విమనసః సర్వై దేవాః వై మునిపుంగవ ప్రసాదయంతి దేవేశం తేషాం ప్రీతః అభవత్ భవః. ప్రీతియుక్తః సః సర్వేషాం దదౌ తేషాం మహాత్మనాం తత్యేతద్ దేవదేవస్య ధనురత్నం మహాత్మనః న్యాసభూతం తదా న్యస్తం అస్మాకం పూర్వకే విభో. ఓ విభో స్వామి విశ్వామిత్ర మహర్షి, ఇంకప్పుడు సహా మన భవుడు శివుడు ప్రీతియుక్తః ప్రీతితో కూడిన వాడై మహాత్మనాం తేషాం సర్వేషాం ఆ మహాత్ములైన మొత్తం దేవతలందరూ ఉన్నారు కదా వాళ్ళందరికీ కలిపి ఈ ధనుస్సును దదౌ ఇచ్చేశాడు. ఆ ధనుస్సును ఎక్కుపెట్టాడు. దీంతో మిమ్మల్ని తలలు తీసేస్తా అన్నాడు. అప్పుడు వాళ్ళు ఆయన ప్రసన్నుని చేసుకుంటే ఆ ధనుస్సు వాళ్ళకే ఇచ్చేశాడు ఆయన. తత్ ఏతత్ ఆదే ఈ ధనుస్సు ఆ మహాత్మనః దేవదేవస్య ధనురత్నం, ఇది మహాత్ముడైన దేవదేవుడి యొక్క ఈ శ్రేష్టమైన ధనుస్సు అదే. దాంతో వాళ్ళని చంపేస్తానన్నాడు. వాళ్ళు ఆయనే ప్రసన్నుడయ్యేటట్టు చేసుకుంటే ఇంకా ఆయన ఆ ధనుసును వాళ్ళకే చెడిపోయాడు. ఆ ధనుస్సే ఇది.
అప్పుడేం జరిగిందంటే తదా అప్పుడు అస్మాకం పూర్వకే మా పూర్వీకులకు అది న్యాసభూతంగా కొన్నాళ్ళు ఉంచుకోమని చెప్పి న్యస్తం ఇవ్వబడ్డది. అది మాతోటే ఉన్నది, ఇక్కడే ఉన్నది అప్పటి నుంచి. ఆ విధంగా మాకు వచ్చింది. అప్పుడెప్పుడో శివుడు దేవతలకి ఇచ్చాడు, దేవతలు మా పూర్వీకులకు ఇచ్చారు. మా పూర్వీకుల నుంచి అది వంశపారంపర్యంగా ఆ ధనస్సు మా దగ్గరే ఉన్నది. ప్రీతియుక్త సహ సర్వేషాం దదౌ తేషాం మహాత్మనాం తత్ ఏతత్ దేవదేవస్య ధనురత్నం మహాత్మనః న్యాసభూతం తదా న్యస్తం అస్మాకం పూర్వకై విభో. అథ మే కృషతః క్షేత్రం లాంగలాత్ ఉద్ధితా మయా క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతా ఇతి విశ్రుతా. అథ ఇంకప్పుడు ఏం జరిగిందంటే కొన్నాళ్ల కింద, కొన్ని సంవత్సరాల కింద నేను క్షేత్రాన్ని కృషతః దున్నుతూ ఉంటే అప్పుడు లాంగలాత్ ఆ హలానికి, నేను పొలం దున్నడానికి ఏ హలాన్ని వాడానో నాగలిని, ఆ హలానికి ఆ నాగలికి తాకి దాని నుండి ఉద్ధిత పైకొచ్చింది సీత ఇతి, సీత అన్న నామ్నా పేరుతో విస్తృత, ఎంతో విస్తృతంగా పేరున్నది. క్షేత్రం ఆ పొలాన్ని శోధయత దున్నుతూ ఉన్న మయా నా చేత లబ్ధ పొందబడ్డది. నేను క్షేత్రాన్ని, పొలాన్ని దున్నుతుంటే నా హలం యొక్క, నా నాగలి యొక్క అంచుకు తాకి సీత అని పేరున్న ఒక కన్య పైకి లేచింది. ఆ క్షేత్రాన్ని నేను దున్నుతున్నాను కాబట్టి నాకే లభించింది. అథ మే కృషతః క్షేత్రం లాంగలాత్ ఉద్ధితా మయా క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతా ఇతి విశ్రుతా. భూతలాత్ ఉద్ధితా సా తు వ్యవర్ధతా మమ ఆత్మజా వీర్యశుల్కా ఇతి మే కన్యా స్థాపితా ఇయం అయోనిజా. భూతలాత్ ఆ భూతలం నుంచి, భూమి నుండి ఉద్ధిత పైకి లేచిన సా ఆమె, మమ ఆత్మజ నా కూతురు, ఆ విధంగా వ్యవర్ధత నా దగ్గర పెరుగుతూ ఉన్నది. అయోనిజ ఆమె యోని నుండి పుట్టలేదు. అయోనిజ ఏ గర్భం నుంచి ఆమె బయటికి రాలేదు. అటువంటి అయోనిజ ఇయం ఈమె వీర్యశుల్క ఆమె పరాక్రమమే కట్నంగా దక్కేది అని నా చేత ఆ కన్య స్థాపిత నిర్ణయించబడ్డది. ఎవరికైనా సరే వీర్యం ఉంటే, పరాక్రమం ఉంటే దాన్నే కట్నంగా చూపించి నా కూతురిని పెళ్లి చేసుకోవచ్చు అని నేను వీర్యశుల్కాన్ని నిర్ణయించాను. భూతలాత్ ఉద్ధితా సా తు వ్యవర్ధత మమ ఆత్మజ వీర్యశుల్కా ఇతి మే కన్యా స్థాపిత ఇయం అయోనిజ. భూతలాత్ ఉద్ధితాం తాం తు వర్ధమానాం మమ ఆత్మజాం వరయామాసుః ఆగమ్య రాజానః మునిపుంగవ. ఓ మునిపుంగవ, ఓ విశ్వామిత్ర మహర్షి, భూతలాత్ భూమి నుండి ఉద్ధితాం పైకొచ్చిన తాం ఆమెను, వర్ధమానం నా దగ్గర పెరుగుతూ ఉన్న, మమ ఆత్మజాం నా కూతురును, రాజానః రాజులు, ఆగమ్య వచ్చి, వరయామాసుః వరించేవాళ్ళు. భూమి నుండి పైకి లేచి వచ్చి నాకు కూతురుగా నా దగ్గర పెరుగుతూ ఉన్న తాం ఆమెను చాలా మంది రాజులు వచ్చి వరించారు.
భూతలాత్ ఉద్ధితాం తాం తు వర్ధమానాం మమ ఆత్మజాం వరయామాసుః ఆగమ్య రాజానః మునిపుంగవ తేషాం వరయతాం కన్యాం సర్వేషాం పృథివీక్షితాం వీర్యశుల్కా ఇతి భగవన్న దదామి సుతాం అహం. ఆ విధంగా పృథివీక్షితాం రాజులందరూ, సర్వేషాం అందరూ వచ్చారు. ఆ రకంగా కన్యాం నా కూతురును, వరయతాం వరించిన వాళ్ళు, తేషాం వాళ్ళందరితో నేను ఒకటే మాట చెప్పేవాణ్ణి, ఆమె వీర్యశుల్క, మీరు ఒకవేళ మీ పరాక్రమాన్ని చూపించి అదే కట్నంగా ఆమె పెళ్లి చేసుకోవచ్చు, ఆమె వీర్యశుల్క ఇది అని నేను చెప్తూనే ఉన్నాను. అదే విధంగా అహం నేను సుతాం నా కూతురును వాళ్లకు నా దదామి ఇవ్వలేదు. తేషాం వరయతాం కన్యాం సర్వేషాం పృథివీక్షితాం వీర్యశుల్క ఇతి భగవన్న దదామి సుతాం అహం. తతః సర్వే నృపతయః సమేత్య మునిపుంగవ మిథిలాం అభ్యుపాగమ్య వీర్య జిజ్ఞాసవః తదా. తతః ఇంకప్పుడు ఓ మునిపుంగవ, ఓ విశ్వామిత్ర మహర్షి, సర్వే నృపతయః రాజులందరూ సమేత్య కూడి, తదా ఇంకప్పుడు వీర్య జిజ్ఞాసవః వాళ్ళ పరాక్రమం ఎంతో తెలుసుకోవాలన్న జిజ్ఞాస, వాళ్ళకి కోరిక. జిజ్ఞాస అంటే జ్ఞాతుమిచ్చ, తెలుసుకోవాలన్న కోరిక. వాళ్ళ పరాక్రమం ఎంతటితో వాళ్ళకి తెలుసుకోవాలని ఇచ్చతోటి వాళ్ళందరూ ఇంకప్పుడు కూడి మిథిలాం మిథిలా నగరానికి అభ్యుపాగమ్య వచ్చి ఉన్నారు. తేషాం జిజ్ఞాసమానానాం వీర్యం ధనుః ఉపాహృతం నసేకుః గ్రహణే తస్య ధనుషః తోలనే అపి వా. ఇంకా ఆ విధంగా వీర్యం వాళ్ళ పరాక్రమాన్ని వాళ్లే తెలుసుకోవాలన్న జిజ్ఞాసమానానాం కోరికతో ఉన్నవాళ్ళు, తేషాం వాళ్ళ కోసం ధనుః ఈ ధనుస్సు ఉపాహృతం తేబడ్డది. వచ్చిన వాళ్ళందరికీ ఆ ధనుస్సును చూపించాను. ఆమె వీర్యశుల్క సీతమ్మ కాబట్టి నా ప్రతిజ్ఞ ఏంటంటే వాళ్ళు ఈ ధనుస్సును ఎత్తాలి. వాళ్ళు ఆమెను పెళ్లి చేసుకుంటామని ఆమెను వరించి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆమెను వరిస్తారు, వస్తారు, నేను వీర్యశుల్క అని చెప్తాను. వాళ్ళు సరే నా పరాక్రమం ఎంతటితో చూస్తానంటారు, ఆ ధనుస్సును తీసుకొస్తాను. ఇంకప్పుడు వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు. అయితే తస్య ధనుషః ఆ ధనుస్సును గ్రహణే పట్టుకోవడానికి గాని తోలనే కదిలించడానికి అపి వా కూడా వాళ్ళు నసేకుః శక్తి లేని వాళ్ళు, దాన్ని పట్టుకోలేరు, దాన్ని కదిలించలేరు, వాళ్ళంతా సమర్థులు కారు. కాబట్టి తతః సర్వే నృపతయః సమేత్య మునిపుంగవ మిథిలాం అభ్యుపాగమ్య వీర్య జిజ్ఞాసవః తదా తేషాం జిజ్ఞాసమానానాం వీర్యం ధనుః ఉపాహృతం నసేకుః గ్రహణే తస్య ధనుషః తోలనే అపి వా. దాన్ని తోలలేరు, దాన్ని గ్రహించలేరు, కాని మాత్రం ఆమె కోసం వస్తారు. ఆమెను వరించి మరేం చేస్తాము, వాళ్లకు ఆమెను వరించారు సగము, వాళ్ళ శక్తితో చూసుకోవాలన్న ముచ్చట సగము, కానీ ఆ ధనుస్సు లొంగదు. తేషాం వీర్యవతాం వీర్యం అల్పం జ్ఞాత్వా మహామునే ప్రత్యాఖ్యాతా నృపతయః తత్ నిబోధ తపోధన. ఓ మహామునే, ఓ విశ్వామిత్ర మహర్షి, వీర్యవతాం వీర్యవంతులైన తేషాం వాళ్ళ యొక్క వీర్యము అల్పం అని జ్ఞాత్వా తెలుసుకుని, వాళ్ళు వీర్యవంతులే, వాళ్ళు పరాక్రమవంతులే, కానీ వాళ్ళ పరాక్రమము ఈ ధనుస్సు ఎత్తడానికి గాని దాన్ని కదిలించడానికి కూడా సరిపోదు, వాళ్ళ వీర్యము దీని ముందు అల్పము అని తెలుసుకుని నేను వాళ్ళకి నా కూతుర్ని ఇవ్వలేదు. వాళ్ళు
ఆ నృపతయ నృపతులందరూ రాజులందరూ ప్రత్యాఖ్యాతాః తిరస్కరింపబడ్డారు, వాళ్ళని నిరాకరించాను, నా కూతుర్నివ్వను అని వాళ్ళని నిరాకరించాను. ఓ తపోధన, ఓ తపోధనుడా విశ్వామిత్ర, తత్ ఈ విషయాన్ని నిబోధ తెలుసుకో, ఈ విషయం నువ్వు అర్థం చేసుకో అని చెప్తున్నారు మన జనకుల వారు. తేషాం వీర్యవతాం వీర్యం అల్పం జ్ఞాత్వా మహామునే ప్రత్యాఖ్యాతాః నృపతయః తత్ నిబోధ తపోధన. తతః పరమకోపేన రాజానః నృపపుంగవా న్యరుందన్ మిథిలాం సర్వే వీర్య సందేహం ఆగతాః. తతః ఇంకప్పుడు ఆ రాజానః రాజులందరూ పరమ కోపేన మహాకోపంతో, పాపం వాళ్ళు పైగా వీర్య సందేహం ఆగతాహ వాళ్ళ పరాక్రమం మీద వాళ్ళకే సందేహాలు ఆగతాహ మొదలయ్యాయి. పాపం అంతకన్నా ముందు వాళ్ళు చాలా పరాక్రమవంతులు, నిజంగా కూడా పరాక్రమవంతులే. వాళ్ళ పరాక్రమం ఎంతుందో చూపించుకుందామని వస్తారు, ఈ ధనుస్సు ముందు ఓడిపోతారు. ఇంకా వాళ్ళ పరాక్రమం మీద వాళ్ళ వీర్యం మీద వాళ్ళకే సందేహాలు బయలుదేరుతున్నాయి. వాళ్ళందరూ సర్వే మొత్తం అందరు కలిసి మిథిలా నగరాన్ని న్యరుంధన్ ఇంక దాన్ని బాధ పెట్టడం మొదలు పెట్టారు, దాన్ని పీడించడం మొదలు పెట్టారు. ఇంకా వాళ్ళు ఓ నృపపుంగవా, ఓ రాజుల్లో నువ్వు శ్రేష్ఠుడివి, నీకు తెలియని విషయమా రాజులు ఏ విధంగా ప్రవర్తిస్తారు? ఒకానొకప్పుడు నువ్వు కూడా రాజువే కాబట్టి నీకు చెప్తున్నాను. ఇప్పుడంటే నువ్వు తపోధనుడివి, తాపసికుడివి, కానీ అప్పుడు రాజుగా ఉన్నప్పుడు నీకెంత పట్టుదలగా ఉండేది. వాళ్ళకు కూడా అంత పట్టుదల అనిపించి పాపం వాళ్ళు ఆ ధనుస్సు ముందు ఓడిపోతూ నిజంగా మా పరాక్రమాలు ఇంతేనా అని అనుమానిస్తూ వాళ్ళని వాళ్ళు అందరు కలిసి మూకుమ్మడిగా మిథిలా నగరాన్ని పీడించడం మొదలుపెట్టారు. తతః పరమ కోపేన రాజానః నృపపుంగవ న్యరుందన్ మిథిలాం సర్వై వీర్య సందేహం ఆగతాః. ఆత్మానం అవధూతం తే విజ్ఞాయ నృపపుంగవాః రోషేణ మహతావిష్ఠాః పీడయన్ మిథిలాం పురీం. ఇంకా ఆత్మానం వాళ్ళని వాళ్ళు అవధూతం పక్కకు తోసేయబడ్డాము అని తే వాళ్ళందరూ ఆ నృపపుంగవాః రాజుల్లో శ్రేష్ఠులందరూ విజ్ఞాయ తెలుసుకున్నారు. ఇంకా పాపము మహత్తా గొప్పదైన రోషేణ రోషంతో ఆవిష్ఠాహ ఆవేశింపబడ్డ వాళ్ళై మిథిలాం పురీం మిథిలా నగరాన్ని పీడించడం మొదలుపెట్టారు. వాళ్ళుంకా మిథిలా నగరాన్ని న్యరుందన్ ముట్టడించారు, దాన్ని చుట్టుముట్టారు. ఇంకా ఇక్కడ దాన్ని పీడించడం మొదలుపెట్టారు. ఆత్మానం అవధూతం తే విజ్ఞాయ నృపపుంగవాః రోషేణ మహతావిష్ఠాః పీడయన్ మిథిలాం పురీం. తతః సంవత్సరే పూర్ణే క్షయం యాతాని సర్వశః సాధనాని మునిశ్రేష్ఠ తతః అహం భృశ దుఃఖితః. తతః ఇంకప్పుడు ఆ విధంగా సంవత్సరే పూర్ణే ఒక సంవత్సరం పాటు ఇదే విధంగా అందరూ రాజులందరూ కలిసి వచ్చి మిథిలా నగరాన్ని చుట్టుముట్టి ఇంకా దాన్ని రకరకాలుగా బాధ పెట్టడం మొదలు పెట్టారు. ఆ విధంగా ఒక సంవత్సరం గడిచింది. ఇంకా ఏమైందంటే ఆ టైంలో మా ఊళ్ళో మిథిలా నగరంలో ఉన్న సర్వసహ అన్ని విధాలైన సాధనాలు బ్రతకడానికి జీవనోపాధులన్నీ క్షయం యాతాని నశించిపోయాయి, తగ్గిపోయాయి. ఇంకా అన్నం లేదు లోపల పండించుకోవడానికి, ఎందుకంటే నగరాలు ఉంటాయి. ఇది క్యాపిటల్ సిటీ మిథిలా నగరం, దాని అవతల రాజ్యం ఉంటుంది. ఇప్పుడేమైంది, ఆ మొత్తం విదేహ రాజ్యంలో కావాలంటే పంటలు అవన్నీ ఉంటాయి, అక్కడి నుంచి లోపలికి రావాలి అన్నాలు, ధాన్యాలు, పళ్ళు ఏవైనా సరే, నీళ్లని వాళ్ళు అడ్డగించి ఉంటారు. బయట నుంచి యుద్ధాలన్నీ చేస్తున్నారు, లోపల వాళ్ళకి కష్టం కలుగుతున్నది. ఉన్న అన్నాలు అవన్నీ, నీళ్ళన్నీ తగ్గిపోతున్నాయి, ఆయుధాలు కూడా తగ్గిపోతున్నాయి ఉన్న సైన్యంలో. కాబట్టి రకరకాలుగా సాధనాలన్నీ మమ్మల్ని మేము
బ్రతికి ఉండేటట్టు చూసుకోవాలి, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి తిండి తిప్పలు చూసుకోవాలి, బయట వాళ్ళతో యుద్ధం చేయాలి. ఉన్న కొంత మిలిటరీ బేస్ ఆర్మీ అంతా సరిపోవట్లేదు, ఉన్న తిండి గింజలు ధాన్యాలు కూడా సరిపోవట్లేదు. ఆ విధంగా ఇంకప్పుడు మునిశ్రేష్ఠ ఓ విశ్వామిత్ర మహర్షి తతః ఇంకప్పుడు అహం నేను భృశ దుఃఖిత, చాలా భృశం ఎక్కువగా దుఃఖించాను. ఏం చేయాలో అర్థం కాలేదు. నా కూతురేమో వీర్యశుల్కాని ప్రతిజ్ఞ చేశాను, వీళ్ళేమో వాళ్ళ పరాక్రమమేమో సరిపోదు, అయినా కూడా సీతని వరించారు, వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటారు, నేను ఇవ్వనంటాను. ఇంకా యుద్ధానికి వచ్చారు, ఆ యుద్ధం 1 సంవత్సరం గడిచింది, చాలా కష్టం అనిపించింది, అన్ని లోపల ఉన్న సామగ్రి అంతా అయిపోయింది, ఇంకా చాలా దుఃఖం అనిపించింది ఆ సమయంలో నాకు. తతః సంవత్సరే పూర్ణే క్షయం యాతాని సర్వశః సాధనాని మునిశ్రేష్ఠ తతః అహం భృశ దుఃఖితః తతః దేవగణాన్ సర్వాన్ తపసా అహం ప్రసాదయం దదుః చ పరమప్రీతాః చతురంగ బలం సురాః. తతః ఇంకప్పుడు ఏం చేయాలో దిక్కుతోచక నేను తపస్సుతో సర్వాన్ దేవగణాన్, మొత్తం దేవతా గణాలన్నిటినీ ప్రార్థించాను. ఆ విధంగా ప్రసాదయం, వాళ్ళ ప్రసాదం కోసం, అనుగ్రహం కోసం నేను కోరుకున్నాను. ఆ విధంగా వాళ్ళను ప్రసన్నులను చేసుకున్నాను నా తపస్సుతో. ఆ సురాహ దేవతలు పరమప్రీతాహ, పరమప్రీతి చెందిన వారే నాకు చతురంగ బలాన్ని, చతురంగ బల సైన్యాన్ని, చతురంగ సైన్యాన్ని దదుహు ఇచ్చారు కూడా. మరి నేను చేయగలిగినంత ప్రయత్నం చేశాను. నేను ఎంత శక్తి ఉందో దానికి తగ్గకుండా, శక్తి వంచన లేకుండా నేను ఉన్న నా శక్తులన్నిటినీ వడ్డి వాళ్ళతో యుద్ధం చేశాను. అక్కడ లోపల 1 సంవత్సరం పాటు లోపల ఉన్న వాళ్ళని చూసుకోవాలి, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళని, ఆ బయట వాళ్ళతో యుద్ధం చేయాలి, చేయగలిగినంత చేశాను. ఇంక ఒక సమయంలో సరిపోలేదు, అన్ని తగ్గిపోయినాయి, మొత్తం తరిగిపోయినాయి లోపల ఉన్న సాధనాలన్నీ. ఇంకప్పుడు దేవతలను నేను ప్రార్థిస్తే వాళ్ళు సంతోషించి నా తపస్సుకు మెచ్చి వాళ్ళు చతురంగ బలాలను ఇచ్చారు. అప్పుడు తతః దేవగణాన్ సర్వాన్ తపసా అహం ప్రసాదయం దదుః చ పరమప్రీతాః చతురంగ బలం సురాః. తతః భగ్నాః నృపతయః హన్యమానాః దిశః యయుః అవీర్యాః వీర్య సందిగ్ధాః సామాత్యాః పాపకర్మణః. తతః ఇంకప్పుడు ఏం జరిగిందంటే, మళ్ళీ దేవతలు ఇచ్చిన చతురంగ బలం ముత్తది కూడా కాదు, మామూలు ఈయన దగ్గర ఉన్నవి కూడా కాదు, దేవతలవి కాబట్టి. చతురంగ బలాలంటే 4 అంగాలతో, 4 భాగాలతో ఉన్నది. పదాతి దళము, రథ సైన్యము, గజదళము, అశ్వదళంతో 4 రకాలుగా ఉంటుంది. అదంతా వచ్చాయి. అవన్నీ ఇంకా ఆ దేవతలు ఇచ్చిన చతురంగ బలాలు యుద్ధం చేయడం మొదలు పెట్టేసరికి ఏం జరిగిందంటే, అవీర్యాహ, పరాక్రమం వీళ్ళకి లేదు. ఇంకా ఇంతకుముందు ఉందనుకున్నాను, ధనుసును ఎత్తలేకపోతే పోనీ ధనుసు కన్నా తక్కువ ఉందనుకున్నాను. ఇప్పుడు ఇంకా వాళ్ళ పరాక్రమం సరిపోలేదు. అటువంటి అవీర్యులు వాళ్ళు, వీర్యం లేని వాళ్ళు. వీర్య సందిగ్ధాహ, వాళ్ళకు పరాక్రమం లేదని తెలుస్తూనే ఉంది, వాళ్ళ మీద, వాళ్ళ పరాక్రమం మీద వాళ్ళకే సందేహాలన్నీ కలిగాయి. ఆ సందిగ్ధావస్థలో, డైలమాలో ఉన్నారు వాళ్ళు. సామాత్యాహ, వాళ్ళ మంత్రులతో సహా ఆ పాప కర్మణ, పాపిష్టి వాళ్ళు, పాపకర్మలు చేసేవాళ్ళు, పాపాత్ములు, ఆ భగ్నాహ, భంగపడ్డ వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, ఆ నృపతయ, రాజులందరూ, హన్యమానాహ, మేము, నా దగ్గర ఉన్న సైన్యము, ఆ దేవతలు ఇచ్చిన సైన్యం మొత్తం కలిపి వీళ్ళ వెంటపడి మేము యుద్ధం చేస్తుంటే, ఇంతకు ముందు మేము డిఫెన్స్ లో యుద్ధం చేశాము, వాళ్ళు అఫెన్స్, వాళ్ళ అగ్రెసర్స్ అఫెన్సివ్ లో చేస్తున్నారు. నేను మా వాళ్ళని రక్షించుకోవడము, ఎక్కువగా నష్టం లేకుండా ఉండడము, ఓడిపోకుండా చూడడం, ఇంతవరకు కొంత మాత్రం మెయింటైన్ చేయగలిగాను. ఇంకప్పుడు దేవతల నుంచి ఆ సైన్యాలన్నీ వచ్చేసరికి, అవి యుద్ధం చేసేసరికి ఏమైందంటే, నేను అఫెన్సివ్ లోకి వెళ్ళి యుద్ధం చేయడం మొదలు పెట్టాను. ఇంక వాళ్ళు ఓడిపోయి వెళ్ళగొట్టబడ్డారు. ఆ విధంగా హన్యమానాహ, చచ్చిన వాళ్ళు చచ్చారు, బతికిన వాళ్ళు దిశహ, దిక్కులకు యయుహు, పారిపోయారు.
తతః భగ్నాః నృపతయః హన్యమానాః దిశః యయుః అवीर्याः वीर्यसन्दिग्धाः सामात्याः पापकर्मणः तत् मुनिशार्दूल धनुः परमभास्वरं रामलक्ष्मणयोः च अपि दर्शयिष्यामि सुव्रता। ఓ మునిశార్దూల, మునులలో పెద్ద పులి వంటి వాడా విశ్వామిత్ర మహర్షి. తత్ అదే ఇది పరమభాస్వరమైన ఆ పరమమైన వెలుగులతో ఉన్న ధనుస్సయ్య, అదే ధనుస్సిది. ఓ సువ్రత, ఓ గొప్ప వ్రతం కలిగిన వాడా విశ్వామిత్ర మహర్షి, దాన్ని రామలక్ష్మణయోహో చ అపి, రామలక్ష్మణులకు కూడా దర్శయిష్యామి, చూపిస్తాను. వాళ్ళందరికీ చూపించాను, ఇప్పుడు వీళ్ళకు కూడా చూపిస్తాను అని ఆయన అంటున్నాడు. తత్ మునిశార్దూల ధనుః పరమభాస్వరం రామలక్ష్మణయోః చ అపి దర్శయిష్యామి సువ్రత. యది అస్య ధనుషః రామః కుర్యాత్ ఆరోపణం మునే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దాశరథేః అహం. యది ఒకవేళ అస్య ధనుషః ఈ ధనుస్సును రామః రాముడు ఆరోపణం కుర్యాత్ ఎక్కు పెట్టగలిగితే ఓ మునే, ఓ విశ్వామిత్ర మహర్షి, అప్పుడు అహం నేను అయోనిజాం అయోనిజయైన సుతాం నా కూతురును ఈ సీతాం సీతను దాశరథేహే దశరథుడి కొడుకు రాముడికి దద్యాం ఇస్తాను, ప్రదానం చేస్తాను నా కూతురును అని ఆయన చెప్పాడు. యది అస్య ధనుషః రామః కుర్యాత్ ఆరోపణం మునే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దాశరథేః అహం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య బాలకాండే షట్షష్టితమ సర్గ సంపూర్ణం. అథ సప్తషష్టితమ సర్గ 67వ సర్గ. వీర్యశుల్కం పెట్టాడు కదా, ఆమె వీర్యశుల్క మన సీతమ్మ తల్లి. పరాక్రమం చూపించి ఆమెను పెళ్లాడాలి. వరించడం అంటే ఆ విధంగా చెయ్యాలి, ఊరికినే కాదు. జనకస్య వచః శ్రుత్వా విశ్వామిత్రః మహామునిః ధనుః దర్శయ రామాయ ఇతి హ ఉవాచ పార్థివం. జనకస్య జనకుడి యొక్క వచః మాటను శ్రుత్వా విని విశ్వామిత్రః మహామునిః విశ్వామిత్ర మహర్షి పార్థివం రాజుగారితో రామాయ రాముడికి ధనుః ఆ ధనుస్సును దర్శయ చూపించు ఇతి అని ఉవాచః అన్నాడు. అప్పుడు జనకుడి మాటలన్నీ విన్నాడు విశ్వామిత్ర మహర్షి. మొత్తం అన్ని విని సరే మరి రాముడికి ధనుస్సును చూపించు అని అన్నాడు. జనకస్య వచః శ్రుత్వా విశ్వామిత్రః మహామునిః ధనుః దర్శయ రామాయ ఇతి హ ఉవాచ పార్థివం. తతః సః రాజా జనకః సామంతాన్ వ్యాదిదేశః ధనుః ఆనీయతాం దివ్యం గంధమాల్య విభూషితం. తతః ఇంకప్పుడు సహ రాజా జనకః ఆ జనక మహారాజు సామంతాన్, సామంతులు అంటే పక్కనే ఉన్నవాళ్ళు, పక్కనే ఉన్న వాళ్లతో ఈ విధంగా అన్నాడు. వాళ్లను ఈ విధంగా వ్యాదిదేశః ఆదేశించాడు. ఆయన పక్కన ఉన్న వాళ్ళతో ఏం చెప్పాడంటే గంధ మాల్య విభూషితం, గంధాలతో మాలలతో అలంకరించబడ్డది, దివ్యం దివ్యమైంది అటువంటి ఈ ధనుః ధనుస్సును ఆనీయతాం ఆ ధనుస్సు తీసుకుని రాబడుగాక, దాన్ని తీసుకొని రండి అని పక్కనున్న వాళ్ళతో చెప్పాడు. తతః సః రాజా జనకః సామంతాన్ వ్యాదిదేశః ధనుః ఆనీయతాం దివ్యం గంధమాల్య విభూషితం. సామంతాన్ అంటే సామంత రాజులు కదా అని అనుకుంటారేమో. సామంతాన్ అంటే పక్కనే ఉన్న వాళ్ళని ఎందుకు చెప్తున్నావంటే సామంత రాజులు అంటేనే పక్కన ఉన్న రాజులని అర్థం.
ఊరికి సామంతులు అంటే పక్కన ఉన్న వాళ్ళని అర్థం. సామంతులు అనగానే వెంటనే సామంత రాజులని మనము అధ్యాహారంగా దాన్ని కలుపుకోవాల్సిన అవసరం లేదు, పక్కన ఉన్న వాళ్ళని అర్థం దానికి. అప్పుడేం జరిగిందంటే, జనకేన సమాధిష్టాః సచివాః ప్రావిశన్ పురీం తద్ధనుః పురతః కృత్వా నిర్జగ్ముః పార్థివాజ్ఞయా. ఇంకప్పుడు జనకేన జనకుడి చేత ఈ విధంగా సమాధిష్టాః ఆదేశింపబడ్డ వాళ్ళై, ఆయన పక్కనే ఉన్న వాళ్ళు ఆయన సచివాః సచివులు, ఆయన మంత్రులు, పురీం ప్రావిశన్ ఊళ్ళోకి వెళ్లారు. వీళ్ళు ఆ యజ్ఞం కోసం యజ్ఞ వాటికలో ఉన్నారు కదా, మన జనకుడు యజ్ఞం చేసుకుంటున్నాడని అందరూ అక్కడికి వచ్చారు కదా. ఎక్కడెక్కడి ఋషులు మునులు అందరూ చాలా మంది ఆ యజ్ఞాలు జరుగుతున్న చోటికి వచ్చారు కదా. మన జనకుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఆయన పక్కన ఉన్న వాళ్ళతో, ఆయన మంత్రులతోటి ఆ ధనుస్సు తీసుకొని రామని చెప్తే, వాళ్ళు ఇంక అక్కడి నుంచి ఆ యజ్ఞ వాటిక నుంచి ఊళ్ళోకి వెళ్ళారు, పురిలోకి, మిథిలా నగరంలోకి వెళ్ళి ఇంకా పార్థివ ఆజ్ఞేయ, ఆ రాజుగారి ఆజ్ఞ ప్రకారం తద్ధనుః ఆ ధనుస్సును పురతః కృత్వా ముందు పెట్టుకుని నిర్జగ్ముః ఆ ఊళ్ళో నుంచి మళ్ళీ బయలుదేరి వచ్చారు. జనకేన సమాధిష్టాః సచివాః ప్రావిశన్ పురీం తద్ధనుః పురతః కృత్వా నిర్జగ్ముః పార్థివాజ్ఞయా. నృణాం శతాని 50 వ్యాయతానాం మహాత్మనాం మంజూషాం అష్టచక్రాం తాం సమూహుః తే కథంచన. ఇంకప్పుడు మహాత్మనాం మహాబలిష్ఠులైన, వ్యాయతానాం పొడుగ్గా ఉన్నవాళ్లైన, 50 50 శతాని 100 50 వందలంటే 5,000 మంది, నృణాం నరులు, ఒక అష్టచక్రాం 8 చక్రాలతో ఉన్న మంజుషాం పెట్టెను, బాక్స్ ను, తాం దాన్ని, కథంచన ఏదో విధంగా, తే వాళ్ళందరూ కలిసి, సమూహుః తోసుకుంటూ వచ్చారు. ఈ ధనుస్సు పెట్టింది ఒక 8 చక్రాల బండి మీద ఉన్న ఒక మంజూష, ఒక పెట్టె. ఆ పెట్టెలో దీన్ని భద్రంగా పెట్టారు, గంధాలవన్నీ పూసి మాలలన్నీ రాస్తాని గొప్పగా చూసుకుంటున్నారు. దాన్ని ఒక 5,000 మంది బాగా బలంగా ఉన్నవాళ్ళు, పొడుగ్గా ఉన్నవాళ్ళు, నరులు, మనుషులు దాన్ని తోస్తూ ఏదో విధంగా ఇక్కడి దాకా తీసుకొని వచ్చారు. నృణాం శతాని 50 వ్యాయతానాం మహాత్మనాం మంజూషాం అష్టచక్రాం తాం సమూహుః తే కథంచన. తాం ఆదాయతు మంజూషాం ఆయసీం యత్ర తద్ధనుః సురోపమం తే జనకం ఊచుః నృపతి మంత్రిణః. యత్ర ఎక్కడైతే తద్ధనుః ఆ ధనుస్సు ఉన్నదో, ఆ మంజూష ఆ పెట్టె, ఆయసీం ఇనుముతో తయారైంది, ఐరన్ తోటి చేసిన ఆ మంజూషమది, ఇనుముతో చేసిన పెట్టె. తాం దాన్ని ఆదాయ పుచ్చుకుని, తే వాళ్ళందరూ, నృపతి మంత్రిణః ఆ రాజుగారి మంత్రులందరూ దాన్ని ఊళ్ళో నుంచి తీసుకొని వచ్చారు కదా. ఒక 5,000 మంది దాన్ని తోసుకుంటూ వచ్చారు. దాన్ని దగ్గరకు వచ్చినాక దాన్ని పుచ్చుకుని వాళ్ళందరూ సురోపమం, సురులకు దేవతలకి సమానంగా ఉన్న దేవసముడైన జనకం జనకుడితో ఈ విధంగా తే వాళ్ళందరూ ఊచుహు అన్నారు. వాళ్ళందరూ ఆ ఇనుప పెట్టెలో ఉన్న 8 చక్రాల బండి మీద ఇనుప పెట్టెలో ఉన్న ఈ ధనుస్సుని తీసుకొచ్చి దేవతలతో సమానంగా ఉన్న ఆ జనకుడికి దాన్ని చూపించి ఆయన మంత్రులు ఆయనతో ఈ విధంగా అంటూ ఉన్నారు. తాం ఆదాయతు మంజూషాం ఆయసీం యత్ర తద్ధనుః సురోపమం తే జనకం ఊచుః నృపతి మంత్రిణః.
ఇదం ధనుః వరం రాజన్ పూజితం సర్వరాజభిః మిథిలాధిప రాజేంద్ర దర్శనీయం యత్ ఇచ్ఛసి. ఓ మిథిలాధిప, ఓ మిథిలా నగరాధిపతి, ఓ రాజేంద్ర, ఓ రాజా, ఓ రాజన్, ఓ రాజా. ఇదం ఈ వరం ధనుః, ఈ శ్రేష్టమైన ధనుస్సు సర్వరాజభిః రాజులందరి చేత పూజితం పూజింపబడ్డది. దర్శనీయం చూడవలసింది అని యత్ ఏదైతే ఇచ్ఛసి నువ్వు కోరుకున్నావో ఆ ధనుస్సు ఇదిగోనండి అని వాళ్ళు ఆయన మంత్రులు ఆయనకి చూపించారు. నువ్వు చూస్తా అన్నావు కదా, ఆ ధనుస్సు ఇదిగో, రాజులందరి చేత పూజింపబడుతున్నది ఆ గొప్ప ధనుస్సు అని వాళ్ళు జనకుడికి ఆ ధనుస్సుని చూపించారు, ఆ పెట్టెని చూపించారు. ఇదం ధనుః వరం రాజన్ పూజితం సర్వరాజభిః మిథిలాధిప రాజేంద్ర దర్శనీయం యత్ ఇచ్ఛసి. తేషాం నృపః వచః శ్రుత్వా కృతాంజలిః అభాషత విశ్వామిత్రం మహాత్మానం తౌ చౌభౌ రామలక్ష్మణౌ. ఇంకప్పుడు తేషాం వాళ్ళ యొక్క వచః మాటలను శ్రుత్వా విని మన నృపః రాజుగారు మహాత్మానం విశ్వామిత్రం మహాత్ముడైన విశ్వామిత్రుడితో చ అట్లానే తౌ ఉభౌ ఆ ఇద్దరు రామలక్ష్మణౌ రామలక్ష్మణులతో కృతాంజలి అంజలి ఘటించి నమస్కరిస్తూ ఈ విధంగా అభాషత అన్నాడు మన జనకుల వారు. ఇదిగోనండి రాజుగారు, ఆ ధనుస్సు మీరు చూస్తానన్నారు కదా, ఆ ధనుస్సు ఇదిగో అని మంత్రులు ఆయనకు చూపిస్తే ఆయన అప్పుడు విశ్వామిత్రుడి వైపు రామలక్ష్మణుల వైపు తిరిగి నమస్కరించి ఆ పెట్టెను చూపించి ఈ విధంగా అంటూ ఉన్నాడు. తేషాం నృపః వచః శ్రుత్వా కృతాంజలిః అభాషత విశ్వామిత్రం మహాత్మానం తౌ చౌభౌ రామలక్ష్మణౌ. ఇదం ధనుః వరం బ్రహ్మన్ జనకైః అభిపూజితం రాజభిః చ మహావీర్యైః అసక్తైః పూరితుం పురా. ఓ బ్రహ్మన్ స్వామి, ఇదం ఇదిగోనండి వరం ధనుః శ్రేష్టమైన ధనుస్సు, ఆ గొప్ప ధనుస్సు ఇదేనండి. జనకైః మా పూర్వీకులందరూ జనకులందరి చేత జనక మహారాజు యొక్క వంశంలో ప్రతి వాళ్ళని జనకులనే పిలుస్తారు. వాళ్ళకి వేరే పేరున్నా కూడా పెద్ద కొడుకును జనకుడు అని పిలుస్తారు, ఆయనే రాజు అవుతాడు. మొత్తం జనకులందరి చేత అభిపూజితం గొప్పగా పూజింపబడ్డది ఈ ధనుస్సు, పూజింపబడుతూ ఉన్నది. అట్లానే పురా ఇంతకు ముందు నేను చెప్పాను కదా, ఆ విధంగా పూరితుం అసక్తైః దాన్ని పూరించడానికి నారి సారించి దాన్ని ఎక్కువ పెట్టడానికి అసక్తైః అసక్తులైన వాళ్ళ చేత మహావీర్యైః గొప్ప వీరుల చేత, వాళ్ళు తక్కువ పరాక్రమం ఏం లేదు పాపం, దీని ముందు వాళ్ళు ఓడిపోయారు, కానీ అటువంటి మహాపరాక్రమాలు కలిగిన వాళ్ళు కాని దీన్ని ఎక్కువ పెట్టలేక ఆసక్తి చాలక ఉండిపోయిన వాళ్ళు, అటువంటి రాజభిహిచ అటువంటి రాజుల చేత కూడా ఈ గొప్ప ధనుస్సు పూజింపబడ్డదండి. అదే ఈ ధనుస్సు. ఇదం ధనుః వరం బ్రహ్మన్ జనకైః అభిపూజితం రాజభిః చ మహావీర్యైః అసక్తైః పూరితం పురా. నయేతత్ సురగణాః సర్వే న అసురాః న చ రాక్షసాః గంధర్వ యక్ష ప్రవరాః సకిన్నర మహా ఉరగాః క్వ గతిః మానుషాణాం చ ధనుషః అస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తోలనే అపివా అన్నాడు పాపం. ఏతత్ ఇది సురగణాః సర్వే సర్వే సురగణాః దేవతలందరూ కూడా దాన్నేమీ చేయలేరు. అసురాః న అసురులు కూడా దాన్ని ఎక్కుపెట్టలేరు. రాక్షసాః న రాక్షసులు కూడా దాన్ని ఎక్కుపెట్టలేరు, ఎత్తలేరు, పక్కకి జరపలేరు, అసలు పట్టుకోలేరు.
గంధర్వ యక్ష ప్రవరాహ, గంధర్వులైనా యక్షులైనా వాళ్లలో ప్రవరులు శ్రేష్ఠులైనా సరే దాన్ని ముట్టుకోలేరు, తాకలేరు, జరపలేరు, ఎత్తలేరు, ఎక్కుపెట్టలేరు. స కిన్నర మహా ఉరగాహ, కిన్నరులు, కింపురుషులు, మహా ఉరగాలు సహా వాటితోటి కలిసి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇంతవరకు ఎవ్వరూ చేయలేకపోయారు, దాన్ని ఏమీ చేయలేరు ఎవ్వరు. అటువంటిది అస్య ధనుష, ఈ ధనుస్సు యొక్క ప్రపూరణే, దాన్ని ఎక్కుపెట్టి వంచడం, ఆరోపణం, దానికి నారిని తొడగడము, సమాయోగే, దానికి బాణాన్ని తగిలించడము, వేపనే, ఆ నారిని సాచి పట్టుకోవడము, తోలనే, అసలు కనీసము దాన్ని కదిలించడానికి అపివా కూడా మానుషాణ మనుషులకు గతిహి, గతి క్వా ఎక్కడండి, మనిషికేమి గతి ఎక్కడ, మనుషులు ఎక్కడ దాన్ని ఏమీ చేస్తారు, దాన్ని ఏమీ చేయలేరు. మనుషులు ఏం చేయగలరు దాన్ని, పెద్ద పెద్ద వాళ్లే, దేవతలు, అసురులు, రాక్షసులు, కిన్నరులు, ఉరగాలు, యక్షులు, గంధర్వులు ప్రతి వాళ్ళు ప్రయత్నం చేశారు, దాన్ని ఏమి చేయలేకపోయారు. మనుషులు ఎక్కడ చేయగలరండి, కానీ ఆయన చూడండి మరి అని ఆయన అన్నాడు. న ఏతత్ సురగణాః సర్వే న అసురాః న చ రాక్షసాః గంధర్వ యక్ష ప్రవరాః స కిన్నర మహా ఉరగాః క్వ గతిః మానుషాణాం చ ధనుషః అస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తోలనే అపి వా. తత్ ఏతత్ ధనుషాం శ్రేష్టం ఆనీతం మునిపుంగవ దర్శయ ఏతత్ మహాభాగా అనయోః రాజపుత్రయోః. ఓ మునిపుంగవ, ఓ విశ్వామిత్ర మహర్షి, తదేతత్ ఇదే శ్రేష్టం ధనుషాం, ఈ గొప్ప ధనుస్సును ఆనీతం తీసుకొని రాబడ్డదాన్ని, ఓ మహాభాగా, ఓ గొప్ప భాగ్యమూర్తి, ఏతత్ దీన్ని, అనయోః రాజపుత్రయోః ఈ ఇద్దరు రాజపుత్రులకు, రాకుమారులకు దర్శయ చూపించు అని ఆయన అన్నాడు. తత్ ఏతత్ ధనుషాం శ్రేష్టం ఆనీతం మునిపుంగవ దర్శయ ఏతత్ మహాభాగ అనయోః రాజపుత్రయోః. విశ్వామిత్రః తు ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం వత్సా రామ ధనుః పశ్య ఇతి రాఘవం అబ్రవీత్. విశ్వామిత్రః తు, విశ్వామిత్రుడు కూడా మన ధర్మాత్ముడు విశ్వామిత్ర మహర్షి, జనక భాషితం జనకుడు చెప్పిన మాటలను శ్రుత్వా విని, వత్సా రామ నాయనా రామ, ధనుః పశ్య ఆ ధనుసును చూడు మరి, ఇతి అని రాఘవం రాముడితో అబ్రవీత్ అన్నాడు. విశ్వామిత్రః తు ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం వత్సా రామ ధనుః పశ్య ఇతి రాఘవం అబ్రవీత్. బ్రహ్మర్షేః వచనాత్ రామః యత్ర తిష్ఠతి తద్ధనుః మంజుషాం తాం అపావృత్య దృష్ట్వా ధనుః అధా అబ్రవీత్. రామః మన రామచంద్రమూర్తి బ్రహ్మర్షేః ఆ బ్రహ్మర్షి యొక్క వచనాత్ వచనాలతో, యత్ర ఎక్కడైతే తద్ధనుః ఆ ధనుస్సు తిష్ఠతి ఉన్నదో, తాం మంజుషాం ఆ మంజూషను ఆ పెట్టెను, అపావృత్య తేరిచి, ధనుః ఆ ధనుస్సును దాంట్లో ఉన్న ఆ విల్లును దృష్ట్వా చూసి, అధా ఇంకప్పుడు అబ్రవీత్ ఈ మాటని అంటూ ఉన్నాడు. బ్రహ్మర్షేః వచనాత్ రామః యత్ర తిష్ఠతి తద్ధనుః మంజుషాం తాం అపావృత్య దృష్ట్వా ధనుః అధా అబ్రవీత్. ఇదం ధనుః వరం బ్రహ్మన్ సంస్పృశామి ఇహ పాణినా యత్నవాంచ భవిష్యామి తోలనే పూరణే అపి వా అన్నాడు మన రామచంద్రమూర్తి.
అయినప్పుడు మన రామచంద్రుడు, బ్రహ్మన్ గురువు గారు, ఇది వరం ధనుహు, శ్రేష్టమైన ధనుస్సు. ఇహ మరి నేను పాణిన చేతితో సంస్పృశామి తాకుతానండి, తోలనే దాన్ని కదిలించి ఎత్తి పట్టుకుని, పూరణే అపివా అట్లానే దాన్ని పూరించడానికి, దాన్ని వంచి దానికి నారిని కట్టడానికి యత్నవాన్ ప్రయత్నం చేసేవాణ్ణి భవిష్యామి అవుతానండి. గురువుగారు, ఇది చాలా గొప్ప ధనుస్సు అండి, దీన్ని తాకుతాను చేతితో, ఎత్తి దానికి నారిని తొడగడానికి ప్రయత్నం చేస్తానండి, దాన్ని ఎత్తుతాను, కుదిరితే నారిని చుడతానండి అని ఆయన చెప్పాడు. ఇదం ధనుః వరం బ్రహ్మన్ సంస్పృశామి ఇహ పాణినా యత్నవాన్ చ భవిష్యామి తోలనే పూరణే అపి వా. బాఢం ఇతి ఏవ తం రాజా మునిః చ సమభాషత. లీలయా సహ ధనుః మధ్యే జగ్రాహ వచనాత్ మునేః. అప్పుడు బాఢం అట్లానే, ఇతి ఏవ అని, తం రామచంద్రుడితో, రాజా జనక మహారాజు, చ అదే విధంగా మునిః మన విశ్వామిత్ర మహర్షి కూడా సమభాషత అన్నారు. ఆయన ఆ పెట్టె దగ్గరికి వెళ్ళి దాన్ని తెరిచి అందులో ఉన్న విల్లు చూశారు. రామచంద్రమూర్తి పసిపిల్లాడు, 13 ఏళ్ల పిల్లాడు. చూసి ఇటు తిరిగి, గురువుగారు ఇది చాలా గొప్ప ధనుస్సు అండి, దాన్ని తాకుతాను చేతితో, ఎత్తుతాను కదిలితే, నేను చేయగలిగితే దాన్ని వంచి దానికి నారిని తొడుగుతానండి, అందుకు ప్రయత్నం చేస్తాను అని ఆయన చెప్పాడు. అప్పుడు వెంటనే ఇద్దరు, మన విశ్వామిత్ర మహర్షి, జనక మహారాజు ఇద్దరు, సరే అట్లానే చెయ్యి అని ఇద్దరు అన్నారు. అప్పుడు సహా మన రామచంద్రుడు మునేః వచనాత్, విశ్వామిత్ర మహర్షి యొక్క మాట ప్రకారం, ఆయన మాట విని ఇంకప్పుడు ఆయన అట్లానే చెయ్యి రామా అన్నప్పుడు, లీలయా అవలీలగా ధనుః మధ్యే, ఆ ధనుస్సు యొక్క మధ్య భాగాన్ని జగ్రాహ పట్టుకున్నాడు. బాఢం ఇతి ఏవ తం రాజా మునిః చ సమభాషత. లీలయా సహ ధనుః మధ్యే జగ్రాహ వచనాత్ మునేః. పశ్యతాం నృపసహస్రాణాం బహూనాం రఘునందనః ఆరోపయత్ సహ ధర్మాత్మా సలీలం ఇవ తద్ధనుః. సహ ధర్మాత్మ, ఆ ధర్మాత్ముడు, రఘునందనః రఘునందనుడు రామచంద్రుడు, బహూనాం ఎంతో మంది, నృప సహస్రాణం వందల కొద్ది వేల కొద్ది రాజులందరూ, పశ్యతాం చూస్తూ ఉండగానే, సలీలం ఇవ అవలీలగానే, తద్ధనుః ఆ ధనుస్సును, ఆరోపయత్ దాన్ని ఎత్తి పట్టుకున్నాడు. పశ్యతాం నృప సహస్రాణం బహూనాం రఘునందనః ఆరోపయత్ సహ ధర్మాత్మా సలీలం ఇవ తద్ధనుః. ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్ధనుః. తద్బభంజ ధనుః మధ్యే నరశ్రేష్ఠః మహాయశాః. మన నరశ్రేష్ఠః నరులలో శ్రేష్ఠుడు, మహాయశాః మహాయశోమూర్తి, ధర్మాత్మ ధర్మాత్ముడు రామచంద్రుడు, తద్ధనుః ఆ ధనుస్సును, ఆరోపయిత్వా ఎత్తి పట్టుకున్నాడు. ఆ ధనుస్సు మధ్యలో భాగాన్ని పట్టుకున్నాడు, దాన్ని ఎత్తాడు.
పూరయామాస దానికి నారిని తొడిగాడు, తొడిగి తత్ ధనుహు ఆ ధనుస్సును మధ్యలోనే బభంజ విరిచేశాడు. ఆరోపయిత్వా ధర్మాత్మ పూరయామాస తద్ధనుః తత్ బభంజ ధనుః మధ్యే నరశ్రేష్ఠః మహాయశాః. తస్య శబ్దః మహాన్ ఆసీత్ నిర్ఘాత సమనిస్వనః భూమికంపః చ సుమహాన్ పర్వతస్య ఇవ దీర్యతః. తస్య ఆయన దాన్ని ఆ ధనుస్సుని మధ్యలోకి విరిచేస్తే ఆ శబ్దము మహాన్ గొప్పది ఆసీత్ కలిగింది, పెద్ద శబ్దమైంది. అప్పుడు ఆ శబ్దం ఎట్లా ఉంది అంటే నిర్ఘాత సమ నిస్వన. నిర్ఘాతం అంటే పిడుగుపాటు, దానికి సమానమైన శబ్దంతో ఉన్నది. అది పిడుగుపాటు, పెద్ద పిడుగు పడ్డట్టు అంత పెద్ద శబ్దమైంది. లేదా ఏదో ఒక పర్వతం యొక్క దీర్యత, పర్వతం బద్దలవుతుంటే ఎట్లా శబ్దం అవుతుందో అట్లా అయింది. అటువంటి ఆ సుమహాన్ గొప్ప శబ్దంతో ఏదో పర్వతం బద్దలైతుందా అన్నట్టున్న శబ్దానికి భూమి కంపహచ భూమి కంపించింది, భూకంపం వచ్చింది. అక్కడ రామచంద్రమూర్తి ఎక్కడైతే ఈ శివధనుస్సుని భంగం చేశాడో, దాన్ని విరిచేశాడో, అక్కడ భూకంపం వచ్చింది. అంత పెద్ద శబ్దం వచ్చింది. అక్కడ పెద్దగా పిడుగుపాటు పడ్డట్టు, పర్వతం బద్దలైనట్టు పెద్ద శబ్దం వచ్చింది. తస్య శబ్దః మహాన్ ఆసీత్ నిర్ఘాత సమనిస్వనః భూమికంపః చ సుమహాన్ పర్వతస్య ఇవ దీర్యతః. నిపేతుః చ నరాః సర్వై తేన శబ్దేన మోహితాః వర్జయిత్వా మునివరం రాజానం తౌ చ రాఘవౌ. ఇంకప్పుడు మునివరం ఆ విశ్వామిత్రుణ్ణి, రాజానం దశరథ మహారాజును, తౌ రాఘవౌచ ఆ ఇద్దరు రాఘవులు రామలక్ష్మణులను వాళ్లను వర్జయిత్వ వదిలిపెట్టి తేన శబ్దేన ఆ శబ్దంతో మోహితాహ కళ్ళు తిరిగి మూర్ఛ వచ్చినంత పనయ్యి సర్వై నరాహ అక్కడున్న మనుషులందరూ నిపేతుహుచ కింద పడ్డారు కూడా. కళ్ళు తిరిగి మూర్ఛ వచ్చి వాళ్ళు మూర్ఛిల్లి కింద పడిపోయారు ఆ శబ్దానికి అందరూ. ఒక్క విశ్వామిత్రుడు, జనక మహారాజు, రామలక్ష్మణులు ఈ నలుగురే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కళ్ళు తిరిగి కింద పడిపోయారు ఆ శబ్దానికి. నిపేతుః చ నరాః సర్వై తేన శబ్దేన మోహితాః వర్జయిత్వా మునివరం రాజానం తౌ చ రాఘవౌ. ప్రత్యాశ్వస్తే జనే తస్మిన్ రాజా విగత సాధ్వసః ఉవాచ ప్రాంజలిః వాక్యం వాక్యజ్ఞః మునిపుంగవం. ఇంకా తస్మిన్ జనే ఆ జనులు, ఆ జనమంతా, కింద పడ్డ జనమంతా ప్రత్యాశ్వస్తే మళ్ళీ ఊరట చెందుతూ ఉన్నారు. కింద పడ్డ వాళ్ళందరూ లేచి ఏం జరిగిందో చూసుకుంటున్నారు. అప్పుడు మన రాజా జనక మహారాజు విగత సాధ్వసః, సాధ్వసం అంటే భయం, అది విగతం పోయింది. ఇప్పుడు ఆయనకి భయం పోయింది. ఆయనకు ఒక భయం ఉండేది. ఆయన అంత అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆయన కూతురుకు వీర్యశుల్కమని పెట్టుకున్నాడు. ఆ మాట అన్నాడు. ఎంతమంది వచ్చారు, ఎంతో మంది వచ్చారు, అందరూ ఆమెను వరించి వచ్చిన వాళ్లే, కానీ దాన్ని ఎత్తలేకపోయారు. ఆయన ఇంకా కాబట్టి ఆయన కూతురుని ఇవ్వలేకపోయాడు. ఆ భయం ఉన్నది. మరి ఎవరైనా ఉంటారా, ఎవరైనా ఒక్కళ్ళైనా ఆ ధనుస్సుని ఎక్కు పెట్టగలరా అని ఆయనకు భయం ఉండేదో ఏమో. ఇప్పుడు ఆ భయం పోయింది. ఇంకప్పుడు మన జనక మహారాజు ప్రాంజలిః అంజలి ఘటించి ఆ వాక్యజ్ఞ మాట్లాడటంలో నైపుణ్యం కలిగిన వాడు, వాక్య కోవిదుడు ముని పుంగవం విశ్వామిత్ర మహర్షితో ఈ విధంగా ఈ వాక్యం మాటను వాచ అన్నాడు. ప్రత్యాశ్వస్తే జనే తస్మిన్ రాజా విగత సాధ్వసః
ఉవాచ ప్రాంజలి వాక్యం వాక్యజ్ఞః మునిపుంగవం. భగవన్ దృష్టవీర్యః మే రామః దశరథాత్మజః అత్యద్భుతం అచింత్యం చ న తర్కితం ఇదం మయా. భగవన్, ఓ పూజ్యుడా విశ్వామిత్ర మహర్షి, దశరథాత్మజః రామః, దశరథాత్మజుడైన రాముడి యొక్క పరాక్రమాన్ని, వీర్యాన్ని నేను చూశాను. నేను ఆయన యొక్క వీర్యాన్ని, ఆయన పరాక్రమాన్ని చూసిన వాడినయ్యాను. దశరథ రాముడి యొక్క పరాక్రమము అత్యద్భుతము, అది ఎంతో అద్భుతం, అది ఆ మహాశ్చర్యకరము. అచింత్యం, అసలు ఆలోచించడానికి వీలు లేకుండా ఉంది, అసలు నేను నిజంగా అనుకోలేదు. మయా, నా చేత ఇదం, ఈ విధంగా జరుగుతుందని నా తర్కితం, అసలు ఊహకందని విషయం, నేను ఊహించలేదు. అసలు ఈ పసిపిల్లాడు దాన్ని ఎత్తి ఈ విధంగా ఎక్కుపెట్టగలడని నేను అసలు ఊహించలేదు. అది అసలు చాలా అత్యద్భుతమైన విషయము, ఆ ఊహకందని విషయం, అచింత్యం. అది ఆయన పరాక్రమాన్ని చూశాను. భగవన్ దృష్టవీర్యః మే రామః దశరథాత్మజః అత్యద్భుతం అచింత్యం చ న తర్కితం ఇదం మయా. జనకానాం కులే కీర్తిం ఆహరిష్యతి మే సుతా సీతా భర్తారం ఆసాద్య రామం దశరథాత్మజం. దశరథాత్మజం, దశరథాత్మజుడైన రామం, రాముణ్ణి భర్తారం, భర్తగా, ఆసాద్య పొంది, మే సుత, నా కూతురైన సీత, ఈ సీత, జనకానాం కులే, ఈ జనక వంశంలో, జనకుల యొక్క వంశంలో, మా కులంలో, కీర్తిం, కీర్తిని, ఆహరిష్యతి, తెచ్చి పెడుతుంది మాకందరికి, మా కులానికి అంతటికి గొప్ప కీర్తిని నా కూతురు సీత ఈ రాముణ్ణి భర్తగా పొంది మాకు తెచ్చి పెడుతుంది. జనకానాం కులే కీర్తిం ఆహరిష్యతి మే సుతా సీతా భర్తారం ఆసాద్య రామం దశరథాత్మజం. మమ సత్యా ప్రతిజ్ఞా చ వీర్యశుల్కా ఇతి కౌశిక సీతా ప్రాణైః బహుమతా దేయా రామాయ మే సుతా. ఓ కౌశిక, ఓ విశ్వామిత్ర మహర్షి, వీర్యశుల్క, నా కూతురు వీర్యశుల్కాని, ఇతి, ఈ విధంగా, మమ, నా యొక్క ప్రతిజ్ఞ చ, నా ప్రతిజ్ఞ కూడా, సత్య, సత్యమైంది. వాళ్ళ నా కూతురు వీర్యశుల్కాని నేను నిర్ణయించుకున్నాను, నా మాట ఇవాళ నిలబడ్డది, అది సత్యమయ్యింది, అది నిజమైంది. ఇదిగో ప్రాణైః, ప్రాణాలతో సమానంగా, బహుమత, ఆదరంగా పెంచుకుంటూ ఉన్నాను. మే సుత, సీత, నా కూతురు సీత, ఈమె రామాయ, రాముడి కోసం, దేయ, ప్రదానం చేయదగినది. నేను నా ప్రాణాలకి సమానంగా పెంచుకుంటూ ఉన్నాను ఈ సీతను, నా కూతురును. ఈమె రాముడికి తగినది. ఇవాళ నా మాట నిలబడ్డది. మమ సత్యా ప్రతిజ్ఞా చ వీర్యశుల్కా ఇతి కౌశిక సీతా ప్రాణైః బహుమతా దేయా రామాయ మే సుతా. భవతః అనుమతే బ్రహ్మన్ శీఘ్రం గచ్చంతు మంత్రిణః మమ కౌశికం భద్రంతే అయోధ్యాం త్వరితా రథైః. ఓ బ్రహ్మన్, ఓ పూజ్యుడా, భవతః అనుమతే, తమ అనుమతితో, మమ మంత్రిణః, మా మంత్రులు, శీఘ్రం, వెంటనే, త్వరితాః, త్వరతో కూడిన వాళ్ళై, రథైః, రథాలపైన, అయోధ్యాం, అయోధ్యా నగరానికి, గచ్చంతు, వెళ్తారు. తే భద్రం, నీకు భద్రమవుగాక ఓ కౌశిక, విశ్వామిత్రుడా, నీ వల్ల నాకివాళ అల్లుడు దక్కాడు, కన్యాశుల్క అయిన నా కూతురుకు భర్త దొరికాడు, నా మాట నిలబడ్డది. నేను ప్రాణప్రదంగా పెంచుకుంటున్న నా కూతురు
రాముడికి తగినది, నీకు క్షేమమవుగాక. నువ్వు ఒప్పుకుంటే నీ అనుమతితో వేగంగా వెళ్ళగలిగిన వాళ్లను, వేగంగా వెళ్ళగలిగే రథాలపైన నా మంత్రులను శీఘ్రంగా అయోధ్య నగరానికి పంపిస్తాను. భవతః అనుమతే బ్రహ్మన్ శీఘ్రం గచ్చంతు మంత్రిణః మమ కౌశిక భద్రంతే అయోధ్యాం త్వరితాః రథైః రాజానం ప్రసృతైః వాక్యైః ఆనయంతు పురం మమ ప్రదానం వీర్యశుల్కాయాః కథయంతు చ సర్వశః. వీర్యశుల్కాయాః, వీర్యశుల్క అయిన నా కూతురు యొక్క సర్వశః మొత్తము, ఆమె యొక్క ప్రదానం, ఆమె యొక్క రాముడికి ప్రదానం అన్న సర్వశః మొత్తము కథను వాళ్ళు, మా మంత్రులు వేగంగా వెళ్ళగలిగిన రథాల్లో వెళ్ళి ఆయనకు కథయంతు చెప్తారు. చెప్పి ప్రసృతైః వాక్యైః, వినయంతో కూడిన, నమ్రతతో కూడిన వాక్యాలతో ఈ విషయాలన్నీ చెప్పి రాజానం దశరథ మహారాజును మమ పురం, నా పురానికి ఆనయంతు పిలుచుకుని వస్తారు. రాజానం ప్రసృతైః వాక్యైః ఆనయంతు పురం మమ ప్రదానం వీర్యశుల్కాయాః కథయంతు చ సర్వశః. మునిగుప్తౌ చ కాకుత్సౌ కథయంతు నృపాయ వై ప్రీయమాణంతు రాజానం ఆనయంతు సుశీఘ్రగాః. అట్లానే కాకుత్సౌ, ఈ కాకుత్సులు ఇద్దరు రామలక్ష్మణులు, వీళ్ళిద్దరూ మునిగుప్తౌ విశ్వామిత్ర మహర్షి రక్షణలో ఉన్నారన్న విషయాన్ని కూడా నృపాయ దశరథ మహారాజుకు కథయంతు వాళ్ళు చెప్తారు. అప్పుడు ప్రియమాణం, ఎంతో ప్రీతి చెందుతూ ఉన్న రాజానం, రాజుగారిని, దశరథ మహారాజు గారిని సుశీఘ్రగాః, శీఘ్రంగా వెళ్లి శీఘ్రంగా తీసుకొని రాగలిగిన మా మంత్రులు ఆనయంతు ఇక్కడికి పిలుచుకుని వస్తారు. మునిగుప్తౌ చ కాకుత్సౌ కథయంతు నృపాయ వై ప్రీయమాణంతు రాజానం ఆనయంతు సుశీఘ్రగాః. కౌశికః చ తథా ఇతి ఆహ. రాజా చ అభాష్య మంత్రిణః అయోధ్యాం ప్రేషయామాస ధర్మాత్మా కృతశాసనాన్ యథావృత్తం సమాఖ్యాతుం ఆనేతుం చ నృపం తదా. కౌశికః చ, కౌశికుడు కూడా, విశ్వామిత్రుడు కూడా తథా అట్లానే, ఇతి ఆహా అని అన్నాడు. అలాగేనండి అని మన కౌశికుడు విశ్వామిత్రుడు కూడా అన్నాడు. ఇంకప్పుడు రాజాచ, రాజుగారు కూడా, మన జనక మహారాజు ఏం చేశాడంటే మంత్రిణః, మంత్రులతో ఆభాష్య, ఆయన సంభాషించుకున్నాడు. వాళ్ళతో సంభాషించి ఇంకా ఆ ధర్మాత్మ, ధర్మాత్ముడు మన జనక మహారాజు కృత శాసనాన్, ఆయన శాసనాన్ని అనుసరించి ప్రవర్తించే వాళ్ళు, ఆయన అనుచరులు, వాళ్లను అయోధ్య నగరానికి ప్రేషయామాస పంపించాడు. తదా అప్పుడు యథావృత్తం, ఇక్కడ జరిగిన విషయాన్ని యథాతథంగా ఈ వృత్తాంతాన్నంతా నృపం దశరథ మహారాజుకు సమాఖ్యాతం చెప్పడానికి, చెప్పి ఆయనను పిలుచుకుని ఆనేతుం రావడానికి, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు వేగంగా వెళ్లి ఈ పని చక్కబెట్టుకొని రాగలిగిన వాళ్ళు వినయంగా ఇక్కడ జరిగిన విషయాన్నంతా, ఈ వృత్తాంతాన్నంతా రాజుగారికి చెప్పి మంచి మాటలతో ఆయనకి ప్రీతి కలిగించి సంతోషంగా ఉన్న దశరథ మహారాజును తీసుకొని రావడానికి యోగ్యత కలిగిన వాళ్ళని ఆయన అయోధ్య నగరానికి మన జనక మహారాజు పంపించాడు. కౌశికః చ తథా ఇతి ఆహ రాజా చ ఆభాష్య మంత్రిణః అయోధ్యాం ప్రేషయామాస ధర్మాత్మా కృత శాసనాన్ యథావృత్తం సమాఖ్యాతుం ఆనేతుం చ నృపం తదా.
इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकि आदिकाव्ये बालकाण्डे सप्तषष्टितमः सर्गः सम्पूर्णम्। सर्वं श्री सीतारामचन्द्र प्रभु पादारविन्दार्पणमस्तु। मंगलम कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलम। वेद वेदांत वेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहन रूपाय पुण्यश्लोकाय मंगलम।